అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీరేఖ టాక్స్. ఈ వీడియోలో నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నాలా సఫర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కొంత ఊరట కలుగుతుంది కదా నా ఎక్స్పీరియన్స్ చెప్తే. అండ్ వాళ్ళకి ధైర్యంగా కూడా ఉంటుంది కదా. ఇన్ఫర్మేషన్ తెలియక చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలియక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ డేస్ నేను అంత బాధతో ఆ రోజులు గడిపాను అనమాట. అందుకని చెప్పి అటువంటి డేస్ నుంచి కొంత ఊరట కలుగుతుంది కదా. నేను అన్ని సంవత్సరాల నుంచి సఫర్ అవుతున్న ప్రాబ్లం ఇప్పుడు నేను ఎలా మేనేజ్ చేస్తూ లైఫ్ లీడ్ చేస్తున్నాను అనేది తెలిస్తే కొంతమందికైనా ఉపయోగపడుతుంది కదా అని చెప్పి ఈ వీడియోలో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాను. ఒకవేళ ఈ ప్రాబ్లం ఎవరికి లేకపోయినా కానీ వాళ్ళు ఈ వీడియో విని ఇలా ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళకి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి ఏ విధంగా ఉండాలి ఏంటి అనేది, లేదా నా వీడియో షేర్ చేయండి. వాళ్ళకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. నేను డైరెక్ట్గా నా వీడియో వినడం వల్ల వాళ్ళకి బాగా క్లారిటీ వస్తుంది, ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా. అంతేకాకుండా వాళ్ళకి ఏమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేస్తే నాకు తెలిసిన వాటిల్లో నేను ఆన్సర్ చేస్తాను. ఒకవేళ వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి నా దగ్గర ఆన్సర్ లేకపోయినా నేను నాకు తెలిసిన వాళ్ళని కనుక్కొని ఇన్ఫర్మేషన్ కామెంట్ చేస్తాను. ఓకేనా. ఆ ప్రాబ్లం ఏంటంటే చెవిలో సౌండ్ వస్తుంది కదండి, గీ జీ అని వస్తుంది. దాన్ని టినిటస్ అని అంటారండి. ఆ సౌండ్ అనేది అందరికీ రాదండి, కొంతమందికే వస్తుంది. ఆ వచ్చే పరిస్థితులు కూడా డిఫరెంట్ ఉంటుందండి. అది అందరికీ ఒకేలాగా రాదు. అది యాక్చువల్లీ జబ్బు కాదండి, కానీ వచ్చే పరిస్థితులు వేరు. అది ఎందుకు వస్తుంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఆ ప్రాబ్లం నాకెందుకు వచ్చింది, నేను ఎలా ఫేస్ చేశాను, అది అవాయిడ్ చేస్తూ ఎలా మేనేజ్ చేస్తూ ఇప్పుడు లైఫ్ లీడ్ చేస్తున్నాను కొన్ని సంవత్సరాల నుంచి అనేది చిన్న స్టోరీ చెప్తానండి. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను ఏంటి అని ఫీల్ అవ్వకండి, కొంచెం ఓపిక్గా వినండి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనేది చెప్తేనే కదా వాళ్ళకి కూడా ధైర్యంగా ఉంటుంది. ఒకరి సమస్య విన్నాం అనుకోండి, మనకి ఏదైనా సమస్య సేమ్ అలాగే ఉంటే ఓకే మనం ఇలాగా ధైర్యంగా చేయొచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది కదా. అందుకని నా పర్సనల్ స్టోరీ చిన్నది చెప్పాలనుకుంటున్నాను. నేను ఒకప్పటి వరకు జాబ్ చేశానండి. అయితే జాబ్ చేసేటప్పుడు నాకు చెవిలోని చీము కారిందండి, అంటే ఇయర్ డిశ్చార్జ్ అయింది. అప్పుడు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేశారు, యూస్ చేశాను. అంటే అప్పుడు చిన్నప్పటి నుంచి అయిందా, లేకపోతే ఇంకేమైనా దెబ్బలు తగిలి అట్లా ఏమైనా లోపల ఏమైనా ప్రాబ్లం అయిందా, వాళ్ళకున్న డౌట్స్ వాళ్ళు హిస్టరీ అడుగుతారు కదండి, అవన్నీ అడిగారు. అడిగిన తర్వాత మెడిసిన్స్ ఇచ్చారు, వాడమన్నారు. వాడిన తర్వాత అది ఏంటంటే వెదర్ కండిషన్స్ బట్టి కూడా ఒక్కోసారి అలా డిశ్చార్జ్ అవుతుంది. ప్లస్ ఈస్టోఫీలియా, సైనస్ ఇలాంటివి లాంగ్ టర్మ్ అంటే ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళకి కూడా ఇలాంటివి ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ లేదంటే వెదర్ కండిషన్ బట్టి కూడా వస్తాయి. కాబట్టి ఫస్ట్ మెడిసిన్స్ వాడి చూడండి, తర్వాత మళ్ళీ రమ్మని చెప్పారండి రివ్యూకి. వస్తే అప్పుడు అది తగ్గిపోయిందా లేదా, లోపల కండిషన్ ఏంటి అనేది తెలుస్తుంది అన్నారు. అలాగా ఈ ప్రాబ్లం 2 times రిపీట్ అయింది. 2 times నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, మందులు వాడటం తగ్గిపోయింది కదా నేను వదిలేసానండి. వదిలేస్తే అన్ని మళ్ళీ రివ్యూకి వెళ్ళకపోవడం, అంటే కండిషన్ అనేది బాగానే ఉంది అనిపించేసి ఇంక నేను వెళ్ళకపోతే అప్పుడు మళ్ళీ ఒక 2-3 years తర్వాత మళ్ళీ సేమ్ ప్రాబ్లం రిపీట్ అయింది. అలా అయితే మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. అయితే వెళ్ళిన డాక్టర్ దగ్గరికే కాకుండా ఇంకొంచెం సీనియర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అనమాట. వెళ్తే ఆ డాక్టర్ గారు చూసి వాళ్ళు సేమ్ ఇలానే హిస్టరీ అంతా అడిగి ఏంటి ప్రాబ్లం, ఎలా స్టార్ట్ అయింది ఏంటి అని అడిగారు. ఆ తర్వాత అన్నారు, మందులు వాడి తర్వాత కానీ మనం ఏమీ చేయలేము, చెక్ చేయలేము. ఇన్ఫెక్షన్ ఉండగా చెవుల కండిషన్ చూడటం కుదరదు. కాబట్టి మెడిసిన్స్ వాడిన తర్వాత ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత అప్పుడు చెవులోని సమ్ ఇన్స్ట్రుమెంట్ ఏదో పెట్టి చెక్ చేస్తే అప్పుడు తెలుస్తుంది కండిషన్ అన్నారండి. సరే అని చెప్పి అలాగే వాడాను. వెళ్ళిన తర్వాత చెక్ చేశారు. చెక్ చేస్తే చెవులో కన్నం పడిందని చెప్పారండి. ఇన్ఫెక్షన్ ఇంచుమించు మిడిల్ ఇయర్ వరకు వెళ్ళిపోవడం వల్ల లోపల పార్ట్ మిడిల్ ఇయర్ అని ఒకటి ఉంటుంది, అది ఆ పార్ట్ వరకు వెళ్ళిపోవడం వల్ల చాలా కన్నం పడిపోయింది, బాగా ఆపరేషన్ చేయాలి అని చెప్పారండి. ఆపరేషన్ కంపల్సరీ అని చెప్పారన్నమాట.
ఆపరేషన్ చేయాలి, టింపనోప్లాస్టీ అని చెప్పేసి చేస్తారు. అది అంటే ఒక మనకి ఇయర్ డ్రమ్ అనేది ఉంటుందండి, ఒక లేయరు. అది పోతే మళ్ళీ ఒక డ్రాఫ్టింగ్ అని చేస్తారు. ఆ డ్రాఫ్టింగ్ అనేది చేసినప్పుడు ఆపరేషన్ అనేది అంతా అయిన తర్వాత హీరింగ్ మాత్రం రాదని చెప్పారండి. ముందే ప్రిపేర్ అవ్వండి, హీరింగ్ రాదు, ఎందుకంటే ప్రాబ్లం చాలా ఎక్కువైపోయింది. అందుకని చెప్పి ఇన్ఫెక్షన్ క్లియర్ చేయడానికి ఆ డ్రాఫ్టింగ్ అంతా చేసి సర్జరీ చెయ్యాలి కాబట్టి, అంతేగాని ఇంకా హీరింగ్ అయితే రాదు అని చెప్పారండి. ఇనిషియేటివ్ అంటే స్టార్టింగ్లో అయితే కొంచెమే ప్రాబ్లం ఉన్నప్పుడు అయితే హీరింగ్ వస్తుంది ఏంటండి, ఆపరేషన్ అయిపోయినాక కూడా. చిన్న కన్నం అనుకోండి, దానికి ఇట్లా డ్రాఫ్టింగ్ చేసి హీరింగ్ అనేది అంటే చెవి వినికిడి అనేది వస్తుంది, కానీ ఇంత పెద్ద ప్రాబ్లం అయిపోయిన తర్వాత రాదని చెప్పారండి. ఆపరేషన్ అయిపోయాక ఫ్యూచర్లో కండిషన్ బట్టి చెవి మిషన్ అనేది వాడుకోవాలని చెప్పారండి. సరే ఇంకేం చేస్తామండి, ప్రాబ్లం అయితే ఇంత పెద్దది అయిపోయిన తర్వాత మనం ఏం చేయలేం కదా. నేను సరే చేయించుకుంటానని చెప్పానండి. అయితే మేము హెల్త్ ఇన్సూరెన్స్ మీద అంటే చాలా బాధ వేసిందండి. నేను నెగ్లెక్ట్ చేయడం వల్ల కూడా ఇట్లా జరిగింది కదా అని చెప్పి నేను చాలా బాధపడ్డానండి. బాధ ఉంటుంది కదండి, మరి చెవి ఇంకొకటి పోయింది, దానికి చెవి వెనికిడి ఉండదు అంటే ఎవరికైనా బాధ ఉంటుంది కదా. నేను చాలానే బాధపడ్డాను, కానీ మనం ఏం చేస్తామండి, అయిపోయిన దానికి మనం ఏం చేయలేము కదా. ఇప్పుడు మనకి ఏదైతే సొల్యూషన్ దొరికిందో ఆ సొల్యూషన్ వరకే ఆలోచించగలం. తర్వాత ఫర్దర్గా లైఫ్ ఏ విధంగా కొనసాగించాలి అనేది ఆలోచించగలం, అంతే కదా. సరే హెల్త్ ఇన్సూరెన్స్లో చేయించుకుంటామని చెప్పామండి. అయితే మేము తీసుకున్న హెల్త్ ఇన్సూరెన్స్లో అది కవరేజ్ లేదు అని చెప్పారండి. అంటే చాలా పెద్ద ప్లాన్ అయితేనే ఉంటుంది, అది కూడాను చాలా సంవత్సరాల నుంచి కట్టే వాళ్ళకైతేనే అది ఉంటుంది. ఇప్పుడు మేము కట్టి కూడా అప్పటికి మేము కట్టి 2-3 సంవత్సరాలు అయిందండి. అందుకని అది అప్లికబుల్ కాదని ఏదో చెప్పారండి. అది చెవి ముక్కుకి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారమే ఇన్సూరెన్స్ అనేది కవరేజ్ ఉంటుందంటండి. ఎందుకంటే ఈ చెవి ముక్కు అన్నీ కూడాను మనకి ఎప్పటి నుంచో ఎలర్జీలని, కోల్డ్ ఎఫెక్ట్లు, ఇంకేవో ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చి ఇంత పెద్ద ప్రాబ్లమ్స్ అవుతాయి కదా. అందుకని అంత కవరేజ్ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండదని అప్పట్లో చెప్పారండి. ఇప్పుడంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ మారుంటాయి, హెల్త్ ఇన్సూరెన్స్ చాలా అప్గ్రేడ్ అయి ఉంటాయి కదండి. కాబట్టి ఇప్పుడు మేబీ అవన్నీ కవర్ అవ్వచ్చేమో. సో మేము అప్పుడు ఇంకా క్యాష్ మీద చేయించుకున్నామండి. అది కూడా కొంత గ్యాప్ తీసుకోవాల్సి వచ్చిందండి. అప్పుడు ఫైనాన్షియల్ క్రైసిస్ కొన్ని ఇబ్బంది ఉండడం వల్ల వెంటనే చేయించుకోలేకపోయాను. డాక్టర్ గారు చెప్పినప్పటి నుంచి ఒక 6 months టైం తీసుకుని అప్పుడు చేయించుకున్నానండి. అప్పుడు కూడా నాకు చేయించుకునే టైంకి కోల్డ్ ఎఫెక్ట్ వచ్చిందండి. కోల్డ్ ఎఫెక్ట్ వచ్చేటప్పటికి మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ గారు ఏమన్నారంటే, కోల్డ్ ఎఫెక్ట్లో ఉన్నప్పుడు కూడా సర్జరీ చేయరంటండి. కోల్డ్ తగ్గిన తర్వాతనే సర్జరీ చేస్తారంట. కండిషన్స్ అవన్నీ ఎలా ఉంది అనేది తెలుస్తుంది కదా, అందుకని. అప్పుడు మళ్ళీ మెడిసిన్స్ ఇచ్చారు ఆ కోల్డ్ ఎఫెక్ట్, ఆ ఎలర్జీ అనేది తగ్గడానికి. ఆ మెడిసిన్స్ వాడిన 1 month తర్వాత అనుకుంటా ఇట్లా మళ్ళీ సర్జరీ అనేది ప్లాన్ చేసి సర్జరీ చేశారండి. అయితే సర్జరీ అయిపోయింది, బాగానే ఉందండి. అయితే నాకు కొంచెం వినిపించేదండి, అస్సలు వినిపించకపోవడం అంటే ఏం లేదు, కొంచెం వినిపించేది. అంటే ఎప్పుడు కూడా నుండి 2 సైడ్ల 2 చెవులు వినిపిస్తుంటేనే మనకి ఆ బ్యాలెన్సింగ్ హీరింగ్లోనే మనకి ఆ కంఫర్ట్ ఉంటుంది. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కదా ఇదంతా. అప్పుడు నేను ఎలా ఫేస్ చేశాను అనేది చెప్తున్నాను. ఇదంతా భయపెట్టాలని ఏం కాదండి, ఒక అవగాహన కల్పించడానికే చెప్తున్నాను. అయితే అప్పుడు నాకు కంఫర్టబుల్గానే అనిపించేదండి. అది కొంచెం వినిపిస్తుంది కదా, ఇందులో ఓకే నార్మల్ ఉంది. అయితే రైట్ సైడ్ చెవి ఆపరేషన్ అయిందండి, లెఫ్ట్ది బాగానే ఉంది. తర్వాత నెక్స్ట్ ఒక 1 year అయిపోయిందండి. 1 year వరకు ఏ ప్రాబ్లం లేదు, అంతా బాగానే ఉంది. 1 year అయిపోయిన తర్వాత నేను ఒకసారి సడన్గా కిచెన్లో జారి పడ్డానండి. జారి పడినప్పుడు కిచెన్ ప్లాట్ఫామ్ నాకు కరెక్ట్గా ఇక్కడ తగిలింది, తలకి తగిలిందండి. తగిలినప్పుడు బొడుగు కట్టిందన్నమాట. బొడడానికి మందులు వాడాను, తగ్గిపోయింది. కాకపోతే నాకు అప్పటి నుంచి ఈ చెవిలో సౌండ్ రావడం స్టార్ట్ అయిందండి. మళ్ళీ హీరింగ్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము. ఎక్కడైతే ఆపరేషన్ చేయించుకున్నామో అక్కడికి వెళ్ళాము. ఆ డాక్టర్ గారికి చూపిస్తే ఆ డాక్టర్ గారు అన్నారు, హీరింగ్ తలక గ్రాఫ్ ఒకటి టెస్ట్ చేస్తారు, ఆ టెస్ట్ చేయించుకొని రమ్మన్నమాట.
టెస్ట్ చేయించుకొని వెళ్ళామన్నమాట. ఎందుకంటే ఈ చెవిలో వచ్చే సౌండ్ కెపాసిటీ ఎంత లెవెల్ ఉంది, కొంచెం ఉందా, మీడియం ఉందా, హై ఉందా అనేది తెలిస్తే దాన్ని బట్టి హీరింగ్ మిషన్ వాడచ్చు అని చెప్పారండి. ఆ హీరింగ్ మిషన్ వల్ల నాకు చెవి కూడా వినిపిస్తుంది, ప్లస్ ఈ చెవిలో సౌండ్ ఏదైతే వస్తుందో అది కంట్రోల్ అవుతుంది. అది వస్తున్నట్టు మనకు తెలియదు ఆ మిషన్ వాడితే. ఆ కంఫర్ట్ జోన్ అనేది డెవలప్ అవుతుంది అన్నమాట. ఆ చెవిలో సౌండ్ అనేది మెయిన్గా వినిపించకుండా ఉండడానికి ఆ చెవి మిషన్లో మాస్కింగ్ అని చెప్పి ఒక ప్రోగ్రామింగ్ చేస్తారంట. దానివల్ల ఆ చెవిలో సౌండ్ అనేది వినిపించకుండా కంట్రోల్ చేస్తుందంట. అందుకని ఈ హీరింగ్ మిషన్ వినిపించడంతో పాటు మాస్కింగ్ ప్రోగ్రామ్ వల్ల ఈ టినిటస్ ప్రాబ్లం కూడా నెమ్మదిగా తగ్గుతుందని చెప్పారన్నమాట. అసలండి నాకు ఆ చెవిలో సౌండ్ రావడం వల్ల నాకు తల తిరగడం, అస్సలు నిద్ర పట్టేది కాదు, ఏడుపు వచ్చేసేది, అలాగ డైవర్ట్ అవ్వకుండా బాగా ఇబ్బంది పెడుతూ ఉండేది అన్నమాట. ఈవెన్ నైట్ టైం కూడా నిద్రపోనివ్వదు, అలా అయ్యేది. ఫస్ట్ డాక్టర్ గారు ఏం చెప్పారంటే ఈ చెవిలో సౌండ్ అవన్నీ కంట్రోల్ రావడానికి హీరింగ్ మిషన్ కొనుక్కునే లోపల ఒకసారి ఇయర్ ఫోన్స్ అవి పెట్టుకొని పాటలు వినడం, ఏదో ఒక పనిలో ఎంగేజ్ అవ్వడం అలాగా ట్రై చేయమన్నారండి. సో అప్పుడు ఆ చెవిలో వచ్చే ఆ టినిటస్ సౌండ్ అనేది అవాయిడ్ చేయడం వల్ల కూడా మన బ్రెయిన్ అనేది దాని మీద పట్టించుకోదు కదా. అయితే ఈ చెవిలో సౌండ్ అనేది తగ్గడానికి బాగా పనిచేస్తే ఇలాగ ట్రై చేయమన్నారండి. సరే హీరింగ్ మిషన్ కొనుక్కునే లోపల ట్రై చేశాను అనమాట. ట్రై చేశాను కానీ ఎన్ని గంటలని అలా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటాం చెప్పండి. అలా అని పనిలోనే ఎంగేజ్ అవుతూ అలసిపోతే కూడాను నిద్ర పట్టదు. ఈ చెవిలో సౌండ్ వల్ల చాలా ఇబ్బంది అయ్యేదన్నమాట. సో ఇంకా హీరింగ్ మిషన్ కొనుక్కుందామని డిసైడ్ అయ్యాను. ఆ హీరింగ్ మిషన్ కూడా తక్కువ కాస్ట్ ఏం కాదండి, అప్పుడు చాలా ఎక్కువ కాస్టే ఉండింది. ఒక్కొక్క ప్రోగ్రామ్ బట్టి ఒక్కొక్క పర్సన్ టు పర్సన్ వేరియేషన్ ఉంటుంది కదండి. కండిషన్స్ బట్టి కూడా ప్రోగ్రామింగ్ చేస్తారు. హీరింగ్ మిషన్లో చేసే ప్రోగ్రామ్ బట్టి కూడా కాస్ట్ ఉంటుంది అన్నమాట. హీరింగ్ మిషన్ కాస్ట్తో పాటు ప్రోగ్రామ్ చేసేందుకు అన్నీ కూడా ఉంటాయి కాస్ట్. అందుకని అలా ఆ హీరింగ్ మిషన్ కొనడానికి కూడా కొంచెం టైం పట్టిందన్నమాట. మళ్ళీ 10 months 1 year గ్యాప్ తీసుకున్నాను అనమాట. నేను తీసుకుని అప్పుడు మళ్ళీ హీరింగ్ మిషన్ కొనుక్కున్నాను. సో ఆ హీరింగ్ మిషన్ను ఇగోండి ఇదే, ఇందులోనే ప్రోగ్రామింగ్ అంతా చేశారనమాట. అప్పుడు ఆ హీరింగ్ మిషన్లు పెద్దవి ఉంటాయి, మీడియం ఉంటాయి, చిన్నవి ఉంటాయి, ఇన్సెట్ అయ్యేవి అవి ఉంటాయండి. కానీ మనకుండే ఆ కండిషన్స్ బట్టి కూడా ఏ హీరింగ్ మిషన్ సెట్ అవుతుంది అనేది ఉంటుందండి. మనం పెద్దది తీసుకోవాలి అంటే పెద్దది అనేది సెట్ అవ్వకపోవచ్చు, ప్రోగ్రామింగ్కి సెట్ అవ్వాలి. మన కండిషన్ బట్టి ప్రోగ్రామింగ్కి ఆ హీరింగ్ మిషన్ సెట్ అవ్వాలి. సో హీరింగ్ టెస్ట్ చేయించుకొని ఆ రిపోర్ట్ ప్రకారం ప్రోగ్రామింగ్ చేయించుకొని ఆ మిషన్ పెట్టుకుంటూ ఉందన్నమాట. పెట్టుకున్నాను కానీ నాకు అంత కంఫర్టబుల్గా అనిపించలేదు. సో అందుకని 10 నెలలు అలా పక్కన పడేసాను అనమాట. అది అలవాటు అవ్వడానికి కూడా టైం పడుతుందంటండి. సో ఒకవేళ ఇలా హీరింగ్ మిషన్స్ గురించి తెలిసిన వాళ్ళైతే కనుక, మీరు ఆల్రెడీ యూజ్ చేస్తున్న వాళ్ళైతే మీరు అవాయిడ్ చేయకండి, కంపల్సరీగా యూజ్ చేయండి. ఇంకా అది కనుక అలవాటు పడలేకపోతున్నాం, కష్టంగా ఉంది అంటే మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు చెప్పిన సలహా పాటించండి, అంతేగాని అవాయిడ్ చేయకండి. ఇంకో విషయం ఏంటంటే హీరింగ్ అనేది ఈ చెవిలో మొత్తంకే లేదనుకోండి, మొత్తం ఈ చెవి మీదే పడుతుంది ప్రెషరు. ఆ పడడం వల్ల కూడా ఈ చెవికి కూడా హీరింగ్ అనేది తగ్గిపోతుందంటండి, వినికిడి అనేది తగ్గిపోతూ ఉంటుందంట కొన్ని సంవత్సరాలకి. సో మళ్ళీ దీనికి కూడా హీరింగ్ మిషన్ అంటే చెవి మిషన్ పెట్టుకోవాల్సి వస్తుందంటండి. సో నేను ఇవన్నీ ఎన్ని సంవత్సరాల నుంచి పడుతున్నాను అనుకుంటున్నారు? 2013 నుంచి ఇప్పటి వరకు, 2013 నుంచి 2015 వరకు చాలా ఇబ్బంది పడ్డానండి ఈ సౌండ్ వల్ల. దాన్ని మేనేజ్ చేసుకోలేక, ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలియక, నాకు ఎవరు చెప్పేవాళ్ళు లేక, మాటికి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం, అప్పుడు టెంపరీ మెడిసిన్స్ ఏవో ఇచ్చి నిద్ర పట్టడానికి ఏవో ఇస్తారు కదండి. మరి నిద్ర లేకపోతే కూడా చాలా ఇబ్బంది కదా. రిమటైడ్ ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉందండి నాకు, అసలే చాలా సంవత్సరాల నుంచి ఉంది. ఈ చెవి ప్రాబ్లం రాకముందు నుంచి ఉందన్నమాట. అది నాకు ఇంటర్నల్గా తెలియలేదు, అంత పెద్దగా అయిపోయే వరకు నాకు తెలియలేదు. ఎందుకంటే నాకున్న ఆర్థరైటిస్ ప్రాబ్లం వల్ల అలా కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటండి.
అంటే ఆర్థరైటిస్ అంటే కీళ్ళవాతం అంటారు. ఇవన్నీ నొప్పులు వస్తాయన్నమాట. ఆ కీళ్ళవాతం, ఆర్థరైటిస్ అనే దానికి నేను ఎలా మేనేజ్ చేస్తాననేది ఇంకో నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా మీకు అప్డేట్ చేస్తానండి. ఆ చెవి మిషన్ అనేది ఇంకా అలా అయిందండి. సో నేను వాడకపోవడం అది అయితే ఈ టినిటస్ సౌండ్ ప్రాబ్లమ్‌కి నేను అప్పట్లో అంత అవగాహన కూడా లేదు కదండీ. ఎవరు చెప్పేవాళ్ళు అంతా. ఓన్లీ డాక్టర్ గారు ఏం చెప్తే అదే చేయాల్సి వచ్చేది కదా. ఒకసారి 4 రోజులేమో చెవులో సౌండ్ ఎక్కువైపోయి నిద్ర పట్టక చాలా ఇబ్బంది అయిందండి. అప్పుడు డాక్టర్ గారికి వెళ్దామంటే డాక్టర్ గారు ఊర్లో లేరన్నారు. అప్పుడు వేరే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామన్నమాట. వెళ్తే ఆ డాక్టర్ గారు అన్నారు, ఒకసారి హీరింగ్ టెస్ట్ అది చేయిద్దాం అన్నారు. సరే అని చెప్పి చేయించాము. ఒక లేడీ ఆవిడ ఈ హీరింగ్ టెస్ట్ చేశారండి. చేసిన తర్వాత ఆవిడ నాకు ఒక సలహా ఇచ్చారు. ఏంటంటే ఈ హీరింగ్ మిషన్ వాడండి, నెమ్మదిగా అలవాటు చేసుకోండి. మీరు ఫుడ్ కొన్ని అవాయిడ్ చేయాలి. ఆటోమేటిక్గా ఆ చెవిలో సౌండ్, ఆ టినిటస్ సౌండ్ అనేది తగ్గుతుంది. కొంతమందికి అయితే కొన్ని సంవత్సరాల తర్వాత పర్మనెంట్గా కూడా పోతుంది అని చెప్పారండి. మేనేజ్ చేయడం అనేది రావటం వల్ల హాయిగా మన పని మనం చేసుకోగలుగుతాం, నిద్ర పడుతుంది అని చెప్పారు. ఆ ఫుడ్ ఏంటి, మనం ఎలా ఉండాలి, మనం ఎలా మేనేజ్ చేస్తే మన లైఫ్ లీడ్ చేయగలుగుతాం అనేది చెప్తానండి. సో ఈ విధంగా నా ప్రాబ్లం అనేది స్టార్ట్ అయిందండి. ఇప్పటికీ నేను ఇలా మేనేజ్ చేసుకుంటూ నా లైఫ్ లీడ్ చేయడం అనేది జరుగుతుంది. మనం ఫస్ట్ అయితే కాఫీ, గ్రీన్ టీ, కాఫీ బీన్స్, ఎనర్జీ డ్రింక్స్, సోడాలు, డార్క్ చాక్లెట్స్ తాగకూడదు, తినకూడదు. మనకి ఏదైతే చెవిలో సౌండ్ వస్తుందో ఆ టినిటస్ అనే ప్రాబ్లం బ్రెయిన్కి రీచ్ అయ్యి బాగా యాక్టివ్గా వినిపిస్తూ ఉంటుందంటండి. అందుకని మనకి ఇంకా ఇబ్బంది అయిపోతుంది అన్నమాట. సో దానివల్ల మనకి తల తిరగడం, వామిటింగ్ సెన్సేషన్ ఇవన్నీ వస్తాయి. అందుకని అవన్నీ తాగకూడదు, తినకూడదు. ఇంకోటండి, ఉప్పు, కారాలు, మసాలాలు తినకూడదండి. అదిను ఈ చెవిలో ఈ సౌండ్ వస్తున్నప్పుడు ఎంత ఉప్పు, కారం, మసాలాలు తగ్గిస్తే అంత మంచిదండి. ఎందుకంటే ఈ ఉప్పు, కారాలు, మసాలాల వల్ల బ్లడ్ ప్రెషరు ఎక్కువ అవుతుంది. ఎక్కువయ్యి బ్రెయిన్ మళ్ళీ యాక్టివ్ అయిపోతుంది అనమాట. బాగా యాక్టివ్ అయ్యి ఈ చెవిలో వచ్చే సౌండ్ బాగా రిసీవ్ చేసుకుంటుంది. దానివల్ల కూడా మనకి తలనొప్పి రావడం, తల తిరగడం, ఈ వామిటింగ్ సెన్సేషన్ ఇవన్నీ వస్తాయి. అన్ఈజీనెస్, ఇరిటేషను, నిద్ర పట్టకపోవడం, కోపము ఇవన్నీ వస్తాయి అన్నమాట. సో అందుకని చెప్పి అవి అవాయిడ్ చేయాలి. ఇంకా మూడోదండి ఆల్కహాల్ అండి. ఆల్కహాల్ వల్ల కూడా బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది. ఆల్కహాల్ తాగడం వల్ల బ్లడ్ ప్రెషర్ ఎక్కువయ్యి కూడా ఇదే సేమ్ ప్రాబ్లం వస్తుందన్నమాట. అందుకని ఆల్కహాల్ తాగకూడదు. ఈ చెవిలో వచ్చే సౌండ్ వల్ల ఆల్కహాల్ తీసుకుంటే ఈ బ్లడ్ ప్రెషర్ ఎక్కువయ్యి ఇంకా వాళ్ళకి ఇరిటేషన్ ఎక్కువైపోతుంది, కోపం వస్తుంది, వాళ్ళ కండిషన్స్ అన్నీ మారిపోతుంది, వాళ్ళ మూడ్స్ అన్నీ మారిపోతాయి. ఇరిటేషన్ వస్తుంది, కోపం వస్తుంది, నిద్ర పట్టదు. అసలు ఆల్కహాల్ తాగిన తర్వాత వాళ్ళ కండిషన్ ఎలా ఉంటుందో వాళ్ళకే తెలియదు. అసలే ఆల్కహాల్ తీసుకున్నప్పుడు వాళ్ళ కండిషన్ ఎలా ఉంటుందో తెలియదు. ఇంకా దాని మీద ఇలాంటి ప్రాబ్లం అయితే ఇంకా కష్టం కదా. అందుకని ఆల్కహాల్ తాగే వాళ్ళకి, అంటే ఈ ఆల్రెడీ చెవిలో సౌండ్ వస్తూ బాధపడిన వాళ్ళకి ఆల్కహాల్ తాగే అలవాటు ఉంటే మొత్తంగా ఒకేసారి తగ్గించకపోయినా నెమ్మదిగా తగ్గించేసేయండి. మళ్ళా మీరు ఈ చెవిలో సౌండ్ అనేది మేనేజ్ చేయగలిగే ఆ లెవెల్ వరకు, ఆ స్ట్రెంగ్త్ మీలో వచ్చే వరకు ఆల్కహాల్ కొంచెం తగ్గిస్తూ పూర్తిగా మానేసేయండి. మళ్ళీ మీరు ఈ సౌండ్ని అవాయిడ్ చేస్తూ మీ లైఫ్ మేనేజ్ చేయగలిగే కండిషన్లో ఉండి బాగుంది అన్నప్పుడు కొంచెం ఎప్పుడైనా తీసుకోండి అప్పుడప్పుడు. నేను మొత్తానికే మానేయమని చెప్పను, ఎవరి అలవాట్లు వాళ్ళవి కాబట్టి. మన హెల్త్ మన చేతిలోనే ఉందండి, ఎవరైతే ఇవ్వలేరు. టినిటస్ ప్రాబ్లం అని ఉన్నప్పుడు స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటే కూడా ప్రాబ్లం ఎక్కువగా అనిపిస్తుంది, సౌండ్ ఎక్కువ అయిపోతుంది. స్ట్రెస్ అనేది లేకుండా చూసుకోవాలి. అంటే మనకున్న బాధ్యతలకి, మనకున్న లైఫ్ స్టైల్, మనకున్న వర్క్ షెడ్యూల్స్, ఆ వర్క్ ప్రెషరు వీటన్నిటికీ కూడాను మనకి స్ట్రెస్ అనేది ఉంటుంది. కానీ ఆ స్ట్రెస్ని మనం తగ్గించుకునే ప్రయత్నం చేయాలి.
ఆల్రెడీ టింటస్ ప్రాబ్లంతో సఫర్ అయ్యేవాళ్ళు ఫుడ్ అనేది కొంచెం టైంకి తింటే మంచిది. బాగా లేట్ చేసి టైం కుదరలేదు, తినలేకపోయాము అది ఇది అంటే కూడాను ఆ వీక్నెస్ మీద కూడా సౌండ్ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే తలనొప్పి కూడా వస్తుంది. తలనొప్పి వచ్చి కూడా ఆకలికి కూడా తలనొప్పి వస్తుంది. అప్పుడు కూడా సౌండ్ ఎక్కువ అవుతుంది. అందుకని చెప్పి మ్యాక్సిమం మీకు వీలైనంత వరకు ట్రై చేయండి టైంకి తినటం. ఓకేనా? బాగా పెద్ద వయసు వాళ్ళల్లో కూడా ఈ ప్రాబ్లం వస్తుందండి. ఎందుకంటే వాళ్ళ నర్వస్ సిస్టమ్ అనేది వీక్ అవుతుంది కదా. వాళ్ళు ఏజ్ ఫ్యాక్టర్ బట్టి మెడిసిన్స్ వాడే వాళ్ళు ఉంటారు కదా పెద్దవాళ్ళలో కూడా బాగా. సో వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లం అనేది చెవులో సౌండ్ రావటం అనేది జరుగుతుంది అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఏజ్ ఫ్యాక్టర్ మీద రావడమే కాకుండా లాంగ్ టర్మ్ డిసీజెస్ అంటే దీర్ఘకాల వ్యాధుల వలన వాడే మందులు ఉంటాయి కదా, ఆ మందుల వల్ల కూడా ఈ టినిటస్ ప్రాబ్లం వచ్చి సఫర్ అయ్యే వాళ్ళు ఉంటారండి. సౌండ్స్ ఎక్కువ నాయిసెస్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ హియరింగ్ లాస్ వస్తుంది. టినిటస్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు కూడా ఉంటారండి. అంటే ఇవి హియరింగ్ లాస్ వచ్చిన తర్వాత టినిటస్ ప్రాబ్లం కంపల్సరీ వస్తుందని ఏం కాదు. అది వాళ్ళ కెపాసిటీ బట్టి వాళ్ళ కండిషన్స్ బట్టి వస్తుంది అన్నమాట. ఏవైనా ఎల్ఈజీస్ వాటి వల్ల కూడా హియరింగ్ లాస్ అనేది రావటం, అంటే చెప్పాను కదా చెవిలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ అవన్నీ రావటం వల్ల పట్టించుకోకపోతే కూడాను ప్రాబ్లం ఎక్కువైపోయి హియరింగ్ లాస్ అయిపోతుంది. అంతేకాకుండా సైడ్ ఎఫెక్ట్స్గా ఇవన్నీ ఇలా టినిటస్ ప్రాబ్లం అనేది కూడా రావడం జరుగుతుంది. ఫుడ్ విషయం గురించి చెప్పాలి. ఫ్యాట్ ఎక్కువగా ఉన్న ఫుడ్ కూడా తినకూడదండి. ఫ్యాట్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తినడం వల్ల కూడా పూర్ బ్లడ్ సర్క్యులేషన్ జరగడం వల్ల కూడాను ఈ టినిటస్ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది అన్నమాట. జనరల్ వీక్నెస్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో కూడా ఈ టినిటస్ ప్రాబ్లం ఉందనుకోండి ఇంకా ఎక్కువగా ఆ సౌండ్ వస్తుంది అన్నమాట. అందుకని ప్రాపర్ ఫుడ్ తినాలి. ఫ్రూట్స్ అని తీసుకోవాలన్నమాట. అది కూడాను ఎవరికి ఏ ఫ్రూట్ పడుతుంది, ఏ ఫుడ్ పడతాయని ఒకసారి గమనించుకొని చూసుకొని డాక్టర్స్ని కూడా కన్సల్ట్ చేసి దాని ప్రకారం మీ డైట్ మీరు ఫాలో అవ్వండి. ఓకేనా? అప్పుడే మనం హెల్తీగా ఉండగలుగుతాము. అయితే ఈ టినిటస్ ప్రాబ్లం అనేది చెవి దగ్గర ఉన్న ఈ నర్వ్ సిస్టమ్ అనేది వీక్ అవ్వడం వల్ల వస్తుందండి. ఫిజికల్గా ఎక్కువ వర్క్ చేస్తాం కదా, అప్పుడు కూడా అలసిపోతే బాడీ అంతా బాగా టైర్డ్ అయిపోయి ఈ టినిటస్ సౌండ్ అనేది ఎక్కువ అయిపోతుంది. అంటే బ్రెయిన్ అనేది ప్రతిదీ యాక్టివ్ అయిపోయి క్యాచ్ చేస్తూ ఉంటుంది అన్నమాట మనకున్న వీక్నెసెస్ని. అంతేకాకుండా స్పాండిలైటిస్ ప్రాబ్లం అలాంటివి ఉన్న వాళ్ళకి కూడా ఈ టినిటస్ ప్రాబ్లం ఉందనుకోండి, అప్పుడు కూడా టినిటస్ ప్రాబ్లం సౌండ్ ఎక్కువ వస్తుంది అన్నమాట. అందుకని ఎంత వీలైతే అంత మీరు వర్క్ చేసుకోండి. దాంతోపాటు కొంచెం బాడీకి రెస్ట్ ఇస్తూ రిలాక్స్ అవుతూ ఈ టినిటస్ అనే ప్రాబ్లం మీ కంట్రోల్లో వచ్చే వరకు, మీరు మేనేజ్ చేసుకునే కెపాసిటీ పెరిగే వరకు రెస్ట్ ఇస్తూ రిలాక్స్ అవుతూ ఉండండి. ఒకేసారి వర్క్స్ చేసి అలసిపోతే కూడాను ఈ టినిటస్ ప్రాబ్లం అనేది మళ్ళీ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అందుకని చెప్తున్నాను. యాక్చువల్లీ టినిటస్ ప్రాబ్లం అనేది మ్యాక్సిమం మనకి బాడీలో నర్వ్ సిస్టము వీక్గా ఉన్న, ఈ బ్లడ్ సర్క్యులేషన్స్ సరిగ్గా అవ్వకపోయినా, బ్లడ్ ప్రెషర్ ఎక్కువైనా ఈ టినిటస్ సౌండ్ని బాగా రిసీవ్ చేసేసుకొని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సో వీటన్నిటికీ మంచి పరిష్కారం సొల్యూషన్ చెప్పనా? నేను పాటించాను, ఇప్పటికీ అప్పుడప్పుడు పాటిస్తూ ఉంటాను. కాబట్టి ఈ టినిటస్ని ఎలా మేనేజ్ చేయాలో, ఎలా కంట్రోల్ చేయాలో అలవాటు అయింది కాబట్టి నేను లైఫ్ లీడ్ చేయగలుగుతున్నాను. లేకపోతే చాలా కష్టమైపోతుంది కదా ఎవరికైనా. కానీ ఈ వీడియోలో నేను చెప్పే ప్రతి బిట్ నా పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి ఇటువంటి కండిషన్స్ ఎవరికి ఉన్నా కానీ భయపడకుండా టినిటస్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అనేది చెప్తానండి. నేను అలానే చేశాను. నేను ఆ డాక్టర్గా చెప్పాను కదా, ఎవరైతే ఫుడ్ ఏవైతే తినకూడదని చెప్పారో ఆవిడ నాకు ఇంకోటి కూడా చెప్పారండి, మెడిటేషన్ యోగా వల్ల కూడా ఇవి బాగా తగ్గుతుంది అని, కంట్రోల్లోకి వస్తుంది అని చెప్పారండి. సో మెడిటేషన్ అనేది మన బ్రెయిన్ని మన కంట్రోల్లోకి తెచ్చుకునే కెపాసిటీని పెంచుతుంది, ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. ఎంత స్ట్రెస్ ఉన్నా మనం ప్రశాంతంగా ఉండడానికి అలవాటు పడిపోతాం కాబట్టి, మనం మెడిటేషన్ చేస్తుంటాం కాబట్టి స్ట్రెస్ని మనం అస్సలు అలో చేయం, స్ట్రెస్ ఫీల్ అవ్వం. అందుకని ఈ టినిటస్ ప్రాబ్లం అనేది రాను రాను అలా తగ్గిపోతుంది.
లేదా కనీసం మనం కంట్రోల్ చేసుకొని మేనేజ్ చేసుకునే కెపాసిటీని పెంచుతుంది. ఈ మెడిటేషన్ అనేది అంత మంచిదండి. అందుకని మెడిటేషన్ చేయండి. ఇంకా వీలైతే యోగా చేయండి. మెడిటేషన్తో పాటు యోగా చేస్తే ఫిజికల్ స్ట్రెంగ్త్ కూడా బాగా డెవలప్ అవుతుంది. మన బాడీ మంచిగా యాక్టివ్గా పనిచేస్తుంది. సో యోగా వలన మన ఫిజికల్ స్ట్రెంగ్త్ అనేది డెవలప్ అవ్వడం వల్ల చక్కగా లైఫ్ లీడ్ చేయగలుగుతామండి. మెడిటేషన్, యోగా అనేవి మనకి ఏ హెల్త్ ఇష్యూస్ ఉన్నా క్యూర్ చేస్తాయండి. మనకి ఇమ్యూనిటీని డెవలప్ చేసి హెల్తీగా ఉండేలా చేస్తాయి. దానివల్ల మనకి బాడీ యాక్టివ్గా ఉండి ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఇదిగోండి ఈ టింటస్ ప్రాబ్లం అనేది కూడా కొంతమందికి అయితే పర్మనెంట్గా పోతుంది, కొంతమందికి అయితే కొంచెం ఉంటుంది. దానికి ఉన్నా కూడాను చక్కగా మేనేజ్ చేసుకోగలుగుతాం, మన కంట్రోల్లో మనం పెట్టుకోగలుగుతాం, మన లైఫ్ మనం లీడ్ చేయగలుగుతాం. ఏ హెల్త్ ప్రాబ్లం లేకపోయినా కూడాను హెల్త్ ఇష్యూస్ రాకుండా ముందు జాగ్రత్తగా కూడా యోగా, మెడిటేషన్ అనేవి చాలా బాగా పనిచేస్తాయండి. కాబట్టి అందరూ మెడిటేషన్, యోగా వీలైనంత మట్టుగా ట్రై చేయండి చేయడానికి. సో దానివల్ల హెల్తీగా ఉండగలుగుతాం కదా. ఈ టినిటస్ అనే ప్రాబ్లం లేని వాళ్ళు కూడా ఈ వీడియో చూడండి. ఈ ఇన్ఫర్మేషను మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు, సఫర్ అవుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. లేదు అంటే ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది కదా నేను చెప్పినవి. ఇంకా ఏమైనా వాళ్ళకి డౌట్లు ఉంటే డైరెక్ట్ కామెంట్ చేశారనుకోండి, వాళ్ళ డౌట్స్కి నా దగ్గర ఆన్సర్ ఉంటే ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తానండి. ఆ డౌట్స్కి నా దగ్గర ఆన్సర్ లేకపోతే కూడా నేను కనుక్కొని రిప్లై చేస్తానండి. సో ఈ వీడియో పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఏ డౌట్ ఉన్నా మీరు కామెంట్ చేయండి. ఏమాత్రం మొహమాట పడకండి. ప్రాబ్లం మనకు వచ్చింది కాబట్టి మనకి సొల్యూషన్ వెతుక్కోవడంలో తప్పలేదు కదా. నేనైతే అలానే ఎన్నో స్టడీ చేసి నా కండిషన్ ఏంటి అనేది నా పర్సనల్గా కూడా అబ్జర్వ్ చేసుకుంటూ నేను డాక్టర్స్ని అప్రోచ్ అయ్యి కనుక్కొని ఏదో ఒకటి లైఫ్ లీడ్ చేయడానికి ప్రయత్నం చేశాను. కాబట్టి ఏదైతే ఎక్స్పీరియన్స్ అయ్యానో ఈ విషయాలన్నీ మీకు ఈ వీడియోలో షేర్ చేశాను. మరి ఎవరైతే ఈ టినిటస్ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారో యూజ్ అయ్యి ఉంటే లైక్ చేయండి. ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి నా వీడియో షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ వలన నేను ఇంకా మంచి మంచి టాపిక్స్ మీతో షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుంటాను.